స్వస్తిక్ సీడ్స్ వాడి యోధ 20 ప్యాకెట్లు తీసుకున్నాను. చిక్కటి కాపు కాయ సైజు ముడతలేదు. ఇప్పటికి కూడా మళ్ళీ చేను 5 కోతలు కోసినా కానీ చేను ఇప్పుడు మళ్ళీ గ్రోత్ మీద ఉన్నది, పూత పిండి మీద ఉన్నది. ఎంత కోసి అంత నీళ్లు కట్టుకుంటూ మందు కొట్టుకుంటూ పోతే మళ్ళీ పెరుగుతూనే ఉంది, కాపు వస్తూనే ఉన్నది. వేరే విత్తనాలు ఇలా చెట్టు పెరుక్కుంటా కాపు రాలేదు. కాపు కోసినామంటే అంత పండాకాయ రాలిపోయినాయి. ఇది అట్లా పండాకాయ రాలిపోలే, మళ్ళీ గ్రోత్ వస్తుంది, పెరుగుతుంది, కాస్తూనే ఉంది. అందుకు ఈ విత్తనం మాకు నచ్చింది. మా ఏరియాలో నాది ఒక్కటే మిరపతోట, చుట్టూ పత్తి చేనులు అయినా బాగా నల్లి శాతం బాగా అయినా కానీ తట్టుకొని మంచిగా కాసింది. మనసు ఎక్కువ ఇక్కడ, మనసు కూడా తట్టుకొని మంచిగా కాయ మచ్చ రాకుండా మంచిగా ఉన్నది. రైతులందరూ వేసుకోవచ్చు, పెట్టుకోదగిన ఇత్తనం. ఎకరానికి 50 క్వింటాలు కళ్ళు మూసుకొని పండుద్ది, చేసుకోవచ్చు. 6 నెలలు కష్టం చేస్తే గానీ మిరపతోట పండుతుంది. 6 నెలలు కష్టం చేసేటప్పుడు మనం ఏదో తెలియని విత్తనాలు ఎంచుకొని మనం మోసపోయే కంటే తెలిసిన విత్తనం తెచ్చుకొని చేసుకోవటం వల్ల ఇప్పుడు నాకు తెలిసిన విత్తనం నేను పెట్టుకున్నా, మంచిగా దిగుబడి వచ్చింది, పంట పండింది, నాకు సంతోషంగా ఉన్నది. మీరు కూడా తోటి రైతులు కూడా పెట్టుకుంటారని మేము ఆశిస్తున్నాం.